హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ద రాజా సాబ్ ప్రభాస్ గారిది. డే బై డే చాలా పెద్ద గ్రాండ్ స్కేల్‌లో తీస్తున్నారు. యాక్చువల్లీ ఈ సినిమా స్టార్ట్ అవ్వడం ఫస్ట్ నార్మల్‌గానే ఒక తక్కువ బడ్జెట్‌లో స్టార్ట్ చేసినారు గానీ, ఇంకా రోజులు గడుస్తున్న కొద్దీ దీనికి రెస్పాండ్ బాగా వస్తుంది కాబట్టి బడ్జెట్ పెంచి ఒక గ్రాండ్ స్కేల్‌లో తీస్తున్నారు. 'రాజాసాబ్' ట్రైలర్ వచ్చింది. ఇక ట్రైలర్ గురించి చెప్పాలంటే చాలా చాలా బావుంది. అసలు 'మారుతి' గారి దగ్గర నుంచి ఈ స్థాయిలో ఇంత గ్రాండ్‌గా ఒక సినిమా అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేము. ఎందుకంటే ఇంతకుముందు ఆయన తీసినవన్నీ ఒక చిన్న చిన్న సినిమాలు. అప్పట్లో 'ప్రభాస్' ఫ్యాన్స్‌కి గూడా చాలా నచ్చలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఫ్లాప్‌లో ఉన్న డైరెక్టరు. 'ఆదిపురుష్' 'ప్రభాస్' అన్నకి ఏమైందో తెలుసు గదా అందరికి. సో, ఆ బాధలోనే ఉన్నప్పుడు మళ్ళీ ఈ సినిమా అనౌన్స్ చేయడం, అప్పటికే ఆ డైరెక్టర్‌కి ఫ్లాప్ ఉండడం 'గోపీచంద్' గారి సినిమాతో. సో, ఈ 'ప్రభాస్' అన్నని మాస్ కటౌట్‌లో చూద్దాం అనుకునే వాళ్ళందరూ డిసప్పాయింట్ అయిపోయి అసలు ఈ సినిమా వద్దు అని 'ప్రభాస్' ఫ్యాన్సే ఈ సినిమాని ఎంకరేజ్ చేయలేదు. సినిమా ఆగిపోవాలని ట్రెండ్ గూడా సెట్ జేసినారు. అయినా గూడా ఈ సినిమా పట్టాలెక్కి ఇంత గ్రాండ్ స్థాయిలో వచ్చింది. అప్పుడు ఎవరైతే వద్దు, వద్దు అన్నారో ఇప్పుడు వాళ్ళే సినిమాని పొగిడేంతగా మారింది ఈ సినిమా. ట్రైలర్ అయితే చాలా బావుంది. 'ప్రభాస్' అన్న యాక్టింగ్, కామెడీ టైమింగ్ ఒక వింటేజ్ 'ప్రభాస్‌ని' చూస్తున్న ఫీలింగొచ్చింది. ఒక 'బుజ్జిగాడు' టైంలో కామెడీ, 'ఏక్ నిరంజన్' టైంలో కామెడీ, అలాంటి 'ప్రభాస్‌ని' మళ్ళీ చూస్తున్న ఫీలింగొచ్చింది. లుక్స్ అయితే ఎవర్ గ్రీన్ అసలు. చాలా చాలా బావుంది లుక్స్. లుక్స్‌కి పేరు పెట్టాల్సిన అవసరం లేదు. 'ప్రభాస్' గారి అవుట్‌ఫిట్స్ గానీ, షర్ట్ కలర్స్ గానీ, లొకేషన్స్ గానీ చాలా బావుంది. అసలు ఈ మధ్యలో 'ప్రభాస్ అన్నని' ఈ విధంగా ఇంత బాగా ఎవరు చూపియలేదు ఏ డైరెక్టర్స్ గూడా. 'బాహుబలి' నుంచి మొన్న వచ్చిన 'కల్కి' వరకు 'ప్రభాస్ అన్న' లుక్స్ వేరు. ఈ సినిమాతో మళ్ళీ 2010, 12కి తీసుకెళ్ళిపోయినారు. సో, అంత బావుంది లుక్స్. ఇంకా సినిమాలో వాడిన వీఎఫ్ఎక్స్ అయితే ఇంత గ్రాండ్‌గా, ఇంత రిచ్‌గా వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ చాలా బావుంది. అసలు ఎక్స్‌ట్రార్డినరీ. ఈ రకంగా ఉంటదని ఎవరు ఎక్స్‌పెక్ట్ జేయలేదు. నేను గూడా ఎక్స్‌పెక్ట్ జేయలేదు. 'మారుతి' అన్న, 'సెల్యూట్' అన్న సూపర్ తీసినావు అన్న సినిమా. ఇంకా సినిమా స్టోరీ మొత్తం ఒక పాత బంగ్లాలో నడుస్తుంది. ఇంకా 'ప్రభాస్' అన్న ఒక పాత బంగ్లాలోకి వెళ్ళడం, పాత బంగ్లాలో సో, హ్యూజ్ మనీ అయితే ఉంది. ఆ మనీని టచ్ చేయబోతుంటే ఎనకాల ఫోటో ఫ్రేమ్స్, బ్యాక్‌గ్రౌండ్‌లో గ్లాసెస్ పగిలి సో, దెయ్యం రావడం అదంతా బాగుంది. హ్యూజ్ మనీ చుట్టూ తిరుగుతుంది ఈ సినిమా అర్థమైపోతుంది క్లియర్. ఆ బంగ్లాలోనే క్రాకడైల్‌తో ఫైట్ ఒకటుంది 'ప్రభాస్' అన్నది. అస్సలు ఎక్స్‌ట్రార్డినరీ పిచ్చ పీక్స్ అంతే. చాలా చాలా బావుంది ఆ ఫైట్. నీళ్ళలో నుంచి ముసలిని ఎనకలకి విసిరేయడం చాలా బావుంది. ఆహ్, బాగా రాసుకున్నారు. సో, బాగా తీసినారు గూడా. బావుంది. బావిలో నుంచి ఒక వింత ఆకారం మరి దెయ్యమో, మరి ఇంకేదన్నా జీవో తెలీదు. సో, అట్లా బావిలో నుంచి పైకి పాన్ ఇండియా రేంజ్‌లో ఇలాంటి హర్రర్ కామెడీ సినిమా రావడం ఐ థింక్ ఇదే ఫస్ట్ టైమ్ గావచ్చు. హర్రర్ కామెడీ సినిమాలు చాలా వచ్చినాయి. బట్ ఇంత రిచ్‌గా, ఇంత గ్రాండ్ స్కేల్‌లో రావడం ఇదే ఫస్ట్ టైమ్. ఎందుకంటే 400 క్రోర్స్ బడ్జెట్ ఉంటది గదా! మాత్రం. 'ప్రభాస్' గారి చుట్టూ మరి ఎవరో ఆ పర్సన్ తెలీదు. అంటే అంత క్లారిటీగా కనబడట్లేదు. మొత్తం ఇసుక తుఫాన్‌లాగా వచ్చి మొత్తం కప్పేయడం. ఆ గ్రాఫిక్స్ చాలా బావుంది. ఇంకా స్పెషల్లీ మాట్లాడుకోవాలంటే తమనన్న బీజీఎం ఏమన్నా ఇచ్చిండు ఆ బీజీఎం. ఎక్స్‌ట్రార్డినరీ మైండ్ బ్లోయింగ్. అసలు తమనన్న ఈ మధ్య ఇస్తున్న బీజీఎంలు సినిమాకిస్తున్న ప్రతి బీజీఎం ఎక్స్‌ట్రార్డినరీ లెవెల్‌లో ఉంటుంది. మొన్న 'ఓజీకి' గాని, అంతకుముందు వచ్చిన చాలా సినిమాలకి తమనన్న బీజీఎం చాలా ప్లస్ అవుతుంది ఈ సినిమాకి. సో, బీజీఎం ఎక్స్‌ట్రార్డినరీ ఉంది. సో, బీజీఎంతో సినిమాని బాగా లేపుతాడని మొన్నొచ్చిన 'ఓజీతో' తమనన్న బాగా క్లారిటీ ఇచ్చిండు. సో, మనకి దీంట్లో గూడా బీజీఎం చాలానే బావుంది. సినిమాలో ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాం. ఇక 'ప్రభాస్' అన్న ఓల్డర్ లుక్ గురించి మాట్లాడుకుంటే చాలా చాలా బావుంది. బీడీ తాగడం గాని, ఆ లుక్కు ఒక ఘోస్ట్ లాగా ఉంది.
పైన నడుచుకుంటూ వెళ్ళడం, కింద విలన్స్ వస్తే వాళ్ళని పైకి తీసుకుపోవడం, అంతా బాగా సెటప్ చేసినారు. సో, బాగుంది. కొంచెం వెరైటీగా ట్రై చేసిండ్రు. బట్ బాగా వర్క్ అయ్యింది. సో, బావుందది. 'ప్రభాస్' అన్న ఈ సినిమాలో కామెడీ చాలా బాగా పండించిండు. సో, కామెడీ డైలాగులుంటే సరిపోదు. ఆ డైలాగ్‌ని స్క్రీన్ పైన పండించాలి. ఆ విషయంలో 'ప్రభాస్' అన్న నంబర్ 1 అని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ తెలుస్తూనే ఉంది ట్రైలర్ చూస్తుంటే. ముందర దెయ్యం వస్తే తాత రండి పరిచయం చేస్తానంటే, పరిచయం చేయడం ఏంట్రా అంటే, మరి చూస్తున్నారేంట్రా పరిగెత్తండి అని అంటాడు కదా! ఒక డైలాగు. అది చాలా చాలా హిలేరియస్‌గా ఉంది. చాలా బావుంది. దాని తర్వాత సడెన్‌గా క్లైమేట్ ఏంది చేంజ్ అయిపోయిందంటే, తాత అద్భుతాలు చూసి ఆస్వాదించాలి గానీ, క్వెషన్‌లేయకూడదు అనే ఇంకో డైలాగ్ ఉంటది. సో, కామెడీ పరంగా ప్రభాస్ అన్న చాలా బాగా చేశిండు. సో, అది అర్థమైపోతుంది. 'మారుతి' అంటేనే కామెడీ సినిమాలకి మారుపేరు. సో, 'ప్రభాస్' అన్నతో కూడా కామెడీకి బానే వాడుకున్నాడు. 'కల్కిలో' కొంచెం కామెడీ ఉండే గానీ, మరీ అంత వర్కౌట్ అయ్యిందేం లేదు. సో, ఈ సినిమాలో బావుంది కామెడీ. లాస్ట్‌లో ఒక పెద్ద ఆకారం లెగ్స్ కనపడింది మనకి. దాని కింద ఒక చిన్న మనిషి మరి ఉన్నరు. సో, ఆ మనిషి ఎవరో మరి తెలీదు. మేబీ 'ప్రభాస్' అన్ననో తెలీదు. తెలీదు. మనకి 'మారుతి' అన్న లోపట ఏమేం దాచిపెట్టిండో మనకైతే తెలీదు. సో, అన్నీ థియేటర్‌లోనే. సో, ఆ సీనయితే చాలా బావుంది. ఆ వీఎఫ్ఎక్స్ గాని, ఆ గ్రాఫిక్స్, కింద మనిషి అంటే అసలు చాలా బావుంది. సంక్రాంతికి వస్తుంది సినిమా ఇది. ఎట్లా ఉంటదో చూడాలి. మేబీ ఆహ్, కొడుతున్నాం అంతే. సినిమా వస్తుంది సంక్రాంతికి. కొడుతున్నాం గట్టిగా. నమ్మాలి. ఎందుకంటే కంటెంట్ అలా ఉంది. నమ్మి తీరాలి. సో, మూవీ ఎలా ఉంటుందో చూడాలి మరి. ట్రైలర్ అయితే అబ్సల్యూట్‌లీ సూపర్‌గా ఉంది. సో, మరి సినిమా సంక్రాంతి 2026కి రాబోతుంది. సో, వెయిట్ అండ్ సీ. బై. బై.